నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల మంజూరుకు 9 ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులతో కలిసి కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలించిన జేఈఓ సదాభార్గవి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం, శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసిన అధికారులు, భక్తులు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మంత్రి రోజా, టీడీపీకి జనసేనకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని ఎద్దేవా. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైం స్లాట్ టోకన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈఓ సదాభార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈఓ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్పల్లిలోని జెడ్పీ హైస్కూళ్లలో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకన్లు కోటా పూర్తయ్యే వరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, తద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శనం టోకన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చే స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. అరేంజ్మెంట్స్ చూడటానికి దగ్గరగా తిరుపతిలో 9 లొకేషన్స్లో రామచంద్ర పుష్కర్ని, భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, సెకండ్ ఎన్సీ, తర్వాత ఎంఆర్పల్లిలో ఉన్న ఒక స్కూలు, అలాగే రామచంద్రపురంలో ఉన్న ఒక స్కూలు, ఇట్లా 9 జీవకోన 9 లొకేషన్స్లో 90 కౌంటర్స్తో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనము 22వ తారీఖు మధ్యాహ్నం నుంచి 23వ తారీఖు కావాల్సిన దర్శనం ఫెసిలిటీని కౌంటర్ ద్వారా వాళ్ళందరికీ కూడా దగ్గర 4 లక్షలు పైచీలకు టికెట్లని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది భక్తులందరూ కూడా తెలుసుకొని వారికి అన్ని మార్గాలుగా మేము ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, శ్రీనివాసం బస్ స్టేషన్ అయితే ఏముంది, తర్వాత విష్ణు నివాసం రైల్వే స్టేషన్ అయితే ఏముంది, రామచంద్ర పుష్కర్ని ఫ్లెక్సీ బోర్డ్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ కౌంటర్స్ ఉన్నాయి అన్న ఇది కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ లొకేషన్కి వచ్చాక ఇది నిండిపోయింది, మాకు టైం పడుతుంది అని అనుకున్నప్పుడు ఐటీ ద్వారా వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం వేరే లొకేషన్కి ఎంత త్వరగా చేరుకోగలము అన్న ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఇంజనీరింగ్ అధికారులు, పీఈటీలతో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న ఈ క్రీడోత్సవాల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, ఈ మేరకు ఆయా సచివాలయాల పరిధిలో చేయాల్సిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. కాంపిటేటివ్ కేటగిరీలో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో పోటీల నిర్వహణకు మార్గదర్శకాలకు అనుగుణంగా జట్ల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆయా సచివాలయాల పరిధిలో మ్యాప్ అయిన క్రీడా మైదానాల్లో అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా స్థాయి నుంచి సచివాలయాలకు క్రీడా సామగ్రి చేరిందన్నారు. ప్రశ్నించినందుకు తనను ఉగ్రవాదులతో పోల్చడం టీడీపీ నాయకులకు తగదని తిరుపతి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఇమాం సాహెబ్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఇమాం సాహెబ్ మీడియాతో మాట్లాడారు.
నిజాయితీపరుడైన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని తాను మీడియా ముఖంగా హితవు పలికానని చెప్పారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతో ఆ పార్టీ నాయకులు తనను తాలిబన్లతో పోల్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే భూమన కుటుంబంపై కక్ష కట్టుకున్న ఆనం వెంకటరమణారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మీడియాకెక్కడాన్ని తాము ప్రశ్నిస్తూ పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ముస్లింలు రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఈరోజు అసత్య కథనాలని, ముస్లింలని, బడుగు బలహీనులని ఈరోజు వాళ్ళని మానసికంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా కలుసుకొని మూకుమ్ముడిగా దాడి చేయడాన్ని తీవ్రంగా నా మనసు కలత చెంది మీ ద్వారా మేము ఏమాత్రం కూడా వెనకడుగు వేయము, ఏమాత్రం కూడా ఇటువంటి అసత్య కథనాలకు మేము బెడవము. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్ కార్యక్రమం తిరుపతిలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. పలువురు బీజేపీ నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వికసిత భారత్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ రవి నోడల్ ఆఫీసర్గా వ్యవహరించారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని స్థానిక అన్నమయ్య కూడలి వద్ద ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధిని మోదీ ఇందులో వివరించారు. ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రజలకు వివిధ వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్కు వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేదవతి రాయల్, ఉపాధ్యక్షురాలు కవిత, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రశాంతిరాజు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు, బీజేపీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, బీజేపీ ఎంఆర్పల్లి అధ్యక్షురాలు సవిత, బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్, నరేంద్ర రెడ్డి, నాయకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమం చేపట్టాము. దీనికి నోడల్ ఆఫీసర్గా తిరుపతి మున్సిపాలిటీ నుంచి సూపరింటెండెంట్ రవికుమార్ గారు వచ్చారు. అలాగే మా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పాల్గొని వికసిత్ భారత్ లక్ష్యం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉద్దేశము అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి. చిట్ట చివరి వ్యక్తి వరకు అర్హులైతే వారికి సంక్షేమ పథకాలు అందించాలి అనే ఉద్దేశంతోనే అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈ వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. బెనిఫిషియర్తో అర్హులైన లబ్ధి పొందిన వారితో కూడా దీన్ని మాట్లాడి ఇంకా అర్హులైన వారికి కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసి వారికి అందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందే విధంగా, అర్హులైన వారికి అందరికీ పొందే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ వికసిత్ భారత్ లక్ష్యము, దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ మరియు సీఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎండీ హరిత సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు తదితర నిర్మాణాలను అధికారులు నిత్యం పర్యవేక్షణ చేసి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన సోలార్ ప్రాజెక్టులో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పలు ప్రాజెక్టుల్లో పెండింగులో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ ఎదురుగా నిర్మిస్తున్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులపై కూడా మరింత శ్రద్ధ తీసుకుని నిర్మాణదారులతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ మరియు సీఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎంఈ చంద్రశేఖర్, ఏకాం సంస్థ ప్రతినిధి బాలాజీ, ఏఏఓ రాజశేఖర్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీల్లో పాల్గొన్న చిత్తూరు జిల్లా జట్టుకు రాజేష్ భానుప్రకాష్ రెడ్డిలు అభినందనలు తెలిపారు. విజయవాడలో ఈ నెల 20న జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ త్రోబాల్ ఛాంపియన్షిప్ లో పాల్గొననున్న చిత్తూరు జిల్లా జూనియర్ బాలబాలికల జట్లకు జన్ అకాడమీ మరియు జిల్లా జూడో సంఘం అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ నెల 14న జిల్లా త్రోబాల్ జట్టు ఎంపిక తిరుపతి కేంబ్రిడ్జ్ స్కూల్లో జరిగింది. వీరికి కేంబ్రిడ్జ్ స్కూల్లో పీఈటీ మురళి ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడానికి అనుమతినిచ్చిన కేంబ్రిడ్జ్ స్కూల్ కరెస్పాండెంట్ కల్పనారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు వసుబాలలకు ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులకు జన్ అకాడమీ ఉచిత శిక్షణనిస్తుందని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23వ తేదీ రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కోయిల ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాద్వారం నుండి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత 11 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు టీటీడీ. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది ఆస్థానం, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీ రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారమైన ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. ఆనంద నిలయంతో పాటు ఆలయం వెలుపల ఉన్న అనుబంధ ఆలయాలైన ఒకలమాతాదేవి, వరదరాజస్వామి, యోగ నరసింహస్వామి ఆలయంతో పాటు వివిధ ప్రదేశాలను శుద్ధి చేశారు. ఆనంద నిలయంలో శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గంధం పొడి, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కిచిలిగడ్డ, కుంకుమ పువ్వు వంటి వివిధ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయం గోడలకు తాపడంలా పూసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది. అనంతరం ఆలయ జియంగార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, ఈవో, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతూ ఉండడంతో ఉదయం నుంచి టీటీడీ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు. శ్రీవారికి పూజాది కార్యక్రమాలతో పాటు నైవేద్యం పూర్తయిన అనంతరం ఉదయం 11 గంటల సమయం నుంచి టీటీడీ భక్తులను దర్శనానికి అనుమతించింది. ఈ సందర్భంగా వారపు సేవ అయిన అష్టదళ పాద పద్మాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతకు ముందు ఆనవాయితీగా జరిగేటువంటి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అత్యంత ఘనంగా, వైభవంగా ఆలయంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవాలయం అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. రచన విశ్రాంతి గృహానికే చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి.
తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్కి ఆలయ అధికారులు ఇసుక ఫాల్స్ స్వాగతం పలకగా ఆలయ అధికారులు మహద్వారం గుండా గవర్నర్ని ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనాన్ని చేయించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాకు టికెట్ రాదంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తూ సునకానందం పొందుతున్నారని, వారి ఆనందం కొద్ది రోజులకే పరిమితమని మంత్రి రోజా అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, ప్రతిపక్షానికి 175 మంది అభ్యర్థులు లేక వైసీపీ నుంచి వలస వచ్చే వారి కోసం వేచి చూస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. గెలుస్తారన్న నమ్మకం లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, రాబో ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తామని రోజా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనార్థం గాయకుడు మనోతో కలిసి తిరుమలకు చేరుకున్న రోజా వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాలో కోపపడటాలో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేలో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఒక 8 monthsగా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తికి మేలు చేకూర్చాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమే తనకు మార్గదర్శకమని ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. సీఎం జన్మదిన వారోత్సవాల సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలోని మహిళలు వారి భర్తలకు దుస్తులు, కుట్టుకూలీ లబ్ధి చేకూర్చాలనే కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానందరెడ్డి శ్రీకారం చుట్టారు. చిత్తూరు నగరం 1వ డివిజన్ ఎస్వి సెట్ సమీపంలోని అయ్యప్ప గార్డెన్ వేదికగా ఈ నెల 21న మహిళలకు లబ్ధి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మురకంబట్టులోని సాయి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఏర్పాట్లను విజయానందరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ సీఎం పుట్టినరోజు ఏపీలోని ప్రజలందరికీ పండుగ అని అభివర్ణించారు. పేదల కోసం తప్పించే సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అనేక మంది స్వచ్ఛందంగా ఒక కసిగా వాళ్ళ దగ్గరుండి ఇంత సర్వీస్ చేసి ఇక్కడేమో 43,000 మంది చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు టౌను ప్లస్ రూరల్ మండలంకు సంబంధించి, అదేవిధంగా గుడిపాల మండలంలో 10,000 మంది, మొత్తం కలిపి 53,000 మంది, 53,000 కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన చిరుకానుక అనే ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా బట్టలు అందించడం జరుగుతుంది. ప్రతి బ్యాగులో కూడా ఒక్కొక్క శారీ, ఒక్కొక్క ప్యాంట్ షర్ట్, మంచి క్వాలిటీ అయిన దుస్తులు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద నిర్వహించే యువగళం ముగింపు సభకు చిత్తూరు నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వెళ్లేందుకు జీజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలును ట్రస్ట్ అధినేత టీడీపీ నాయకులు గురజాల జగన్మోహన్ నాయుడు లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సమస్యల పట్ల నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పోరాటం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా యువగళం ముగింపు విజయోత్సవ సభకు సుమారు 10 లక్షల మంది హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఇది నవశకానికి నాంది పలుకుతుందన్నారు. చిత్తూరు, పాకాల, రేణిగుంట నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు యువగళం పాదయాత్రకు చేరుకోవడానికి ప్రత్యేక రైలును జేజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యువగళం ముగింపు విజయోత్సవ సభకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరవుతారన్నారు. యువ నాయకుడు నారా లోకేష్కు యువగళం
పాదయాత్రలో ఎన్నో సమస్యలను ప్రజలు వివరించారని వాటిని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తారని తెలిపారు. ఈరోజు ఒక సంకల్పంతో ఎవరు చేయలేని పని లోకేష్ బాబు చేశారు. చాలా బ్రహ్మాండంగా చేశారు. చిన్న వయసులో అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మరి నిర్విఘ్నంగా ఈ ప్రోగ్రాం చేయడం కూడా జరిగింది. మరి ఆయన్ను మనస్ఫూర్తిగా చిత్తూరు జిల్లా తరపున మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడికి తగ్గ కొడుకుగా, ఎన్టీఆర్ మనవడిగా, బాలకృష్ణ అల్లుడుగా ఈరోజు ఆయనకు ఉంది. కానీ అయితే దానికన్నా ముందు ఈరోజు తన క్యాలిబర్ని, తన మరి పటుత్వాన్ని ఈరోజు ఆయన తన ఈ పాదయాత్ర ద్వారా ఇస్తే కూడా దాన్ని కూడా వాళ్ళ పోలీసు ఇవ్వకుండా మేము ముందుగా అడిగాము. అన్ని చోట్ల కూడా ఇవ్వకుండా కనీసం స్టూల్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఆ స్టూల్ కూడా లాక్కొని పోయిన ఘనత ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. అదే మేము జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉంటే ఒక్క ఇంచు కదిలేవాడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మారిపోయింది. ఎన్నో సమస్యల పట్ల మా యువ నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో చెప్పారు. 20వ తేదీన నా తండ్రి గారికి ఒక కానుక ఇస్తానని రెడ్ బుక్. సో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎందరో మా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేశారు. అవన్నీ ఈ 2-3 నెలల తర్వాత తొలగిపోయి కార్యకర్తలు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఇన్ని రోజులు కష్టపడడం కాదు, ఇకపై ఈ 3 నెలలు ఎలక్షన్లో అత్యంత ఉన్నత మెజారిటీతో తెలుగుదేశం గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు. మాకంతా ఆదర్శంగా, మాకంతా ఒక మంచి దారి చూపించే ఒక యువక నాయకుడుగా ఈ యొక్క పాదయాత్రని స్టార్ట్ చేసి ఈ యొక్క సక్సెస్ఫుల్గా ఈ యొక్క ముగింపు రోజుని సెలబ్రేట్ చేయబోతున్నాము. రేపు విజయనగరం జిల్లాలో జరిగే ఈ యొక్క యువగలం పాదయాత్ర ముగింపు రోజుకి లక్షలాది మంది మేము తరలిపోతున్నాము. చంద్రగిరిలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ సంఘీభావం తెలియజేసింది. వారి న్యాయమైన కోరికలు తీర్చాలని జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. చంద్రగిరిలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు, హెల్పర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని, మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్లు 5 లక్షల రూపాయలకు పెంచాలని అన్నారు. అలాగే ఆఖరి వేతనంలో 50% పెన్షన్ ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించి రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. ప్రమోషన్ల వయసు 50 సంవత్సరాలకు పెంచి సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాటికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ప్రతి సమస్యను పవన్ కళ్యాణ్కు తెలియజేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సాధించుకునేలా లేదా సరికొత్త ప్రజాప్రభుత్వంలో సముచితమైన నిర్ణయం తీసుకుని చక్కని పరిష్కారం చూపడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్త ఒక తల్లి అంటే ఒక శిశువు జన్మించాలంటే అంతకుముందు బాలింత నుంచి ఒక మంచి పౌష్టికాహారం ఇచ్చి ఒక డాక్టర్ లాగా, ఒక తల్లిలాగా, ఒక గురువులాగా ఉన్నటువంటి వీళ్ళను ఈరోజు మీరు రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ఏ యొక్క వర్గం కూడా కానీ సంతోషంగా లేదు. దానికి మొట్టమొదటి ఉదాహరణే అంగన్వాడీ కార్యకర్తలు. మీరు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఎలక్షన్ ఇచ్చిన హామీల కోసం వీళ్ళు మీకు పాలాభిషేకం చేశారు. ఈరోజు వాళ్ళకు మీకు హామీలు నెరవేర్చకపోతే వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇన్ని రోజులు సొంత చెల్లెలను సరిగ్గా చూడలేనాడు. ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నువ్వు మీటింగ్లో చెప్తూ ఉంటావు, సోదరి సోదరులు, అక్కచెల్లెలను ఇదేనా నువ్వు చూసుకోవడం? సొంత చెల్లెలను చూడలేనాడివి ప్రజల్ని ఏ విధంగా చూస్తావు? వీళ్ళ చెల్లెల్ని ఎలా చూస్తావు అని కూడా కానీ మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల నిమిత్తం మంగళవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వర ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేష్, చైర్మన్ మోహన్ రెడ్డిలు మాట్లాడుతూ జనవరి 1వ తారీఖు ఉదయం 2:30 నుంచి రాత్రి 10:30 గంటల వరకు భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయంలో వీఐపీలకు, ఉభయదారులకు, చంటి బిడ్డల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, వికలాంగులకు
ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే వీఐపీలకు ప్రత్యేక సమయం కేటాయించినట్లు, ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు 1వ తారీఖు ఉన్న ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్లు, క్యూ లైన్లో ఉన్న భక్తులకు అందరికీ త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా, ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 1కి ఏం చేయాలా, ఎటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలా, భక్తులకి వాళ్ళు అసౌకర్యానికి గురి కాకుండా ఏం చేయాలనేది అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. మా దేవస్థానం తరపున మేము ఏం చేస్తున్నాం అన్నీ కూడా ఈ సమావేశంలో మా ఈవో గారు డిస్కస్ చేసి చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా బస్సులు ఎన్ని బస్సులు వేస్తాము, తిరుపతి నుంచి, వేలూరు నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, చిత్తూరు నుంచి అన్నీ కూడా వాళ్ళు మాకు అన్నీ తెలియజేశారు. తర్వాత ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా వాళ్ళ పారిశుద్ధ్యం గురించి వాళ్ళు కూడా మాట్లాడినారు. వైద్య శాఖ సిబ్బంది కూడా ఆ రోజు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డాక్టర్ని వాళ్ళు 3 కౌంటర్లు పెట్టి మెడిసిన్తో కూడా సప్లై చేసేలాగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మన పోలీస్ శాఖ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు కూడా ఎక్కువ బందోబస్తు పెట్టి వాళ్ళు ఇక్కడే ఉండి అన్నీ చూసుకునే విధంగా మొత్తం 4 క్యూ లైన్ల ద్వారా భక్తులు వెళ్తారు. ఫ్రీ క్యూ లైను 100 రూపాయలు, 150 రూపాయలు, వీఐపీ, ఉభయదారులు ఇవన్నీ కూడా ఉంటుంది. అదేవిధంగా చంటి బిడ్డలు తల్లులకు కానీ, దివ్యాంగులకు కానీ, సీనియర్ సిటిజన్స్ కూడాను ఎమర్జెన్సీ గేటు దగ్గర ఒకటి క్యూ లైను ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడాను దేవస్థానం లోపల ఆ రోజు అంతరాలయ దర్శనం మాత్రం నిలిపేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీఐపీలకు కూడాను ప్రత్యేకంగా సమయాలు కేటాయించడం జరిగింది. ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 3:30 నుండి 5 గంటల వరకు వీఐపీలకు ఆ సమయం కేటాయించడం జరిగింది. కాబట్టి వీఐపీలు ఆ సమయంలో రావాల్సిందిగా కూడాను కోరడమైనది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు పరదాల మణి ఏడాదిలో 5 సార్లు తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే పరదాలను తయారు చేసి టీటీడీకి ఉచితంగా అందజేస్తున్నారు. అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలోని గర్భాలయంతో పాటు వివిధ ద్వారాలకు అలంకరించిన పరదాలను ఎంతో అందంగా తయారు చేశారు. వీటిని కాలినడకన తిరుమలకు తీసుకువెళ్లి టీటీడీకి అందజేయనున్నారు. ప్రతి ఏటా 4 సార్లు సమర్పిస్తూ ఉన్నాం స్వామి ఆశీస్సులతో. ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన అత్యంత సాంప్రదాయబద్ధంగా నియమనిష్టలతో తల్లి గోదాదేవి, పాసురాళ్ళు, రామచిలకలు, గజవాహనం, గోమాత, శ్రీకృష్ణ పరమాత్ముడు, శంకు చక్రాలు, తిరునామము, కాపర్ లేసులు, ఆర్టిఫిషియల్ డైమండ్స్, స్టోన్స్, కుందన్స్, రింగ్స్, స్వామి మూలవరాట్ వజ్ర వైడూర్యతో ఏ అలంకరణతో చేస్తారో ఆర్టిఫిషియల్ అలాంటి మెటీరియల్తోనే స్వామి పరదాల మీద ఈసారి భక్తి శ్రద్ధలతో ఆ దేవదేవుడి దీవెనలతో తయారు చేయడం జరిగింది. ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలు ఆలయాల్లో ప్రవచనాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త రాజగోపాల్ తిరుపతి కేటీ రోడ్డులోని వరదరాజస్వామి ఆలయంలో ధనుర్మాసం విశిష్టత, తిరుప్పావై పాసురాల వైభవాన్ని భక్తులకు వివరించారు. అశేషంగా భక్తులు ఈ ప్రవచనాల్లో పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల మంజూరుకు 9 ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసిన టీటీడీ, అధికారులతో కలిసి కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలించిన జేఈఓ సదా భార్గవి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం, శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసిన అధికారులు, భక్తులు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మంత్రి రోజా, టీడీపీకి జనసేనకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.